హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ దొండకాయ ఉల్లికారం అండి. చాలా సింపుల్. దొండకాయ అంటే ఇష్టపడని వాళ్ళు చాలా టేస్టీగా ఈ విధంగా చేసి పెడితే చక్కగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా దొండకాయలను ఈ విధంగా సన్నగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. దొండకాయ అంతా కూడా ఫ్రెష్గా ఉండాలండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కట్ చేసుకొని, 1 స్పూన్ కారము, ఒక 4-5 వెల్లుల్లి రెప్పలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ముక్కల మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా ఫ్రై చేయాలి. చూడండి, స్మూత్గా పేస్ట్ అవ్వాలి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఆయిల్ కాస్త ఎక్కువే యాడ్ చేసుకోవాలండి. దొండకాయ ముక్కలన్నీ కూడా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు రుచికి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేసి దొండకాయల ముక్కల మిశ్రమం మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా, ముక్క అంతా కూడా కలర్ చేంజ్ అయింది, అక్కడక్కడ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ముక్కను మగ్గిందా లేదా అన్నది మనం గరిటతో ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది. గట్టిగా నొక్కితే కట్ అవుతుంది. ఇంకొక 5 నిమిషాల వరకు ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి. దొండకాయ ఎంత ఫ్రై అయితే అంత మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుందండి. ముక్కల మిశ్రమం అంతా కూడా మగ్గింది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని అంతటినీ, ఉల్లికారాన్ని అంతటినీ కూడా ఈ ముక్కల మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఉల్లికారం అంతా కూడా ముక్కల మిశ్రమానికి బాగా పట్టి ముక్కలన్నీ కూడా ఆ ఉల్లికారంలో మగ్గాలి కదా. అందుకని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు మనం మూత పెట్టుకుంటే చూడండి దగ్గరికి అయ్యింది. దొండకాయ అంతా కూడా బాగా ఫ్రై అయింది. ఇంకాస్త ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. చూసారా, ఈ విధంగా దొండకాయ ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. మాడనివ్వకూడదు. ఇలా చిన్న మంట మీదే దొండకాయగానే ఫ్రై అవ్వాలి. ఇంకేముందండి, అయిపోయింది. ఇంకా వేడివేడిగా మనము సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రైని రసంలో కానీ, సాంబార్లో కానీ, ఉత్తనే ఈ ఫ్రై వేసుకొని కూడా అన్నం చక్కగా కమ్మగా తినేసేయచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకా రోస్ట్ చేయొచ్చు. నేనైతే ఈ విధంగా ఆఫ్ చేసేసాను, ఎందుకంటే మనకు ఫ్లేవర్స్ తెలియడం కోసము. ఈ వరకు మగ్గితే సరిపోతుంది. చూసారా, ఇంతేనండి. చాలా సింపుల్. వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు నేను చెప్పే టెక్నిక్స్తో. ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను పెట్టే వీడియోస్ మీకు అలర్ట్ కింద వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.